కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమల్లో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. దీంతో జిల్లా అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనలో భాగంగా డిగ్రీ కళాశాల ఆవరణలో బందోబస్తుకు సంబంధించి జిల్లా ఎస్పీ సచికేతన్ విశ్వనాథ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. మరోవైపు టీడీపీ నేతలు సైతం సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను ముమ్మరం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. నేడు ఉదయం 9 గంటలకు పుట్టపర్తికి ప్రధాని మోదీ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అయ్యప్ప స్వామి 18 మెట్ల పడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. భద్రాద్రి మహారాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన అయ్యప్ప పడి పూజ అందరినీ ఆకర్షించింది. భక్తి శ్రద్ధలతో పడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నెల 27వ తేదీన ప్రముఖ సినీ గాయకుడు రాహుల్ సిప్లీగంజ్ వివాహం జరగనుంది. ఈ సందర్భంగా తన వివాహానికి సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తేమ రంగు పేరుతో సోయాను కొనకుండా రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా బైంసా మార్కెట్ యార్డులో సోయా రైతులతో కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎకరాకు 12 క్వింటాలకు సోయా కొనేదని ఇప్పుడు 7 క్వింటాలు మాత్రమే కొంటుందన్నారు. పేద వర్గాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులోని టీడీపీ కార్యాలయంలో 25వ విడత సీఎంఆర్ఎఫ్ చెక్కులను 39 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 26.73 లక్షల రూపాయల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. గతంలో అధికారంలో ఉన్న టీడీపీపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజ్మల్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ నాయకులు డబ్బును కాజేసి మున్సిపల్ ఖజానాకు గండి కొట్టాలని చూశారని ఆరోపించారు. వైసీపీ నాయకత్వంలో 15 రోజుల రిలే నిరాహార దీక్షలు చేపట్టడం వల్లే మున్సిపాలిటీకి ఆదాయం దక్కిందని స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవం ఆలయ కమిటీ చైర్మన్ భువనగిరి మాజీ ఎంపీపీ తోటకూరి వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తుల నడుమ ఈ కళ్యాణ కన్నుల వేడుక జరగగా ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆలస్యంగా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మకు గత నెల 27న సిబిసిఐడి అధికారులు అంటూ ఫోన్ చేశారు. మొబైల్లో సిమ్ తేడా ఉందని దాన్ని సరిచేసుకోవాలని, లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయంటూ నమ్మపలికి ఆధార్ బ్యాంకు ఖాతాకు లింక్ చేయాలని చెప్పారు. అనంతరం పలు దఫాలుగా శర్మ ఖాతా నుండి 78 లక్షల రూపాయలు మోసం చేశారు. దీంతో బాధితుడు భీమవరం 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండల ఎర్రబాలెం గ్రామంలో విషాదం నెలకొంది. భార్య లక్ష్మి వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త శంకర్ రెడ్డి ఆమె గొంతు నలిమి హత్య చేశాడు. గత 5 ఏళ్ల క్రితం వివాహం చేసుకోగా కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరూ విడిపోయారు. కాకినాడ జిల్లా కరప మండలం రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు సందర్శించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా 39,20,000 రూపాయల విలువ గల 4 డ్రోన్లను 31,36,000 రూపాయల సబ్సిడీతో కేవలం 7,84,000 రూపాయలకే వ్యవసాయ డ్రోన్లు లబ్ధిదారులకు అందజేశారు. కరప మండలంలో 18 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతుందని, దానిలో భాగంగా కరప గ్రామంలో ధాన్యం కొనుగోలు సెంటర్లను పరిశీలించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. కాకినాడ జిల్లా సాగర్ తీరంలో ఉన్న మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వర స్వామి ఆలయంలో 21వ తేదీన కార్తీక అమావాస్య సందర్భంగా 50వ మహా కుంభాభిషేకం నిర్వహించనున్నామని ఆలయ అధికారులు తెలిపారు. 1,08,00,000 శివలింగాలకు మహా కుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు కేంద్రంతో కుమ్మక్కై విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే కుట్రలకు తెరలేపారని మాజీ మంత్రి విడతల రజని ఆరోపించారు. విశాఖ జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడారు. సిఐఏ సదస్సు తర్వాత ఆయన చేసిన వైట్ ఎలిఫెంట్ వ్యాఖ్యలు అందుకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాలిక తండ్రికి జమలారెడ్డి అనే వ్యక్తి డబ్బు ఆశ చూపాడు. డబ్బు కోసం 15 ఏళ్ల కూతురికి బాల్య వివాహం చేశాడు. బాలికను లొంగ తీసుకునేందుకు జమలారెడ్డి యత్నించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో బాలిక తండ్రి నాగరాజు జమలారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యువత మత్తును వీడి అభివృద్ధి వైపు అడుగులు వేయాలని ఖానాపూర్ సీఐ అజయ్ కుమార్ సూచించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన నషాముక్త భారత్ అభియాన్ మత్తును వదలండి వెలుగు వైపు అడుగు వేయండి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విశాఖ జగదాంబ థియేటర్లో హీరో బాలకృష్ణ సందడి చేశారు. హీరో బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ఒక పాటను రిలీజ్ చేశారు. తమన్ సంగీతంలో విడుదలైన పాటను తిలకించిన బాలకృష్ణ అభిమానులు ఖుషి అయ్యారు. ఈ కార్యక్రమంలో హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ అనుచర బృందాలు ఉన్నాయన్న సమాచారంతో విజయవాడ, కాకినాడ, ఏలూరు నగరాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అందులో భాగంగా ఏలూరు గ్రీన్ సిటీలో ఒక ఇంటిని చుట్టుముట్టారు. ఈ కార్డన్ సెర్చ్లో భాగంగా కేంద్ర మావోయిస్టు అనుచర బృందంగా అనుమానిస్తున్న 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని హైదరాబాద్ నుంచి గుంతకల్ డీఎస్పీ కార్యాలయానికి పోలీసులు తరలించారు. సీఐ సతీష్ కుమార్ మృతిపైన వెంకటరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించాయి. సతీష్ కుమార్ని ప్రభుత్వమే హత్య చేసినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తాడిపత్రికి చెందిన టీడీపీ కార్యకర్త జంబలి వెంకటప్రసాద్ నాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో వెంకటరెడ్డిని పోలీసులు హైదరాబాద్లోని కోకట్పల్లిలో అరెస్ట్ చేశారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చిన్న ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి పేదవాడికి వైద్యం అందకుండా చేయాలనే ఉద్దేశంతో చూస్తుందని ఆరోపించారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ₹1,00,000 లంచం తీసుకుంటుండగా సర్వేయర్ కిరణ్, జైన్మెన్ భాస్కర్ రెడ్డి హ్యాండ్గా పట్టుబడ్డారు. ప్రభుత్వ స్థలంలో హోటల్ నిర్వహిస్తున్న యజమాని నుండి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారి తెలిపారు. ప్రభుత్వ స్థలంలో వ్యాపార సముదాయం నిర్వహిస్తున్నారని, జీహెచ్ఎంసీ నుండి కూల్చివేయాలని ఆదేశాలు వచ్చినట్లు యజమానికి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాల రోడ్లో గల బైపాస్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు పట్టణంలోని బాహర్పేటకు చెందిన భాను సంతోష్గా పోలీసులు గుర్తించారు. ఘటనా దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్ని మోసం చేస్తూ ఉంటే ఊరుకునేదే లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ సమీపంలో ఉన్న జిన్నింగ్ మిల్లు దగ్గర రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధర్నా చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రేమ్ నగర్లో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. వైకల్యంతో పుట్టిన కొడుకు అనారోగ్యంతో చనిపోతే అంత్యక్రియలు చేసే స్తోమత లేక ఓ తండ్రి నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. శ్మశానంలో రోజంతా కన్న కొడుకు మృతదేహంతో ఒడిలో పెట్టుకుని దీనావస్థితిలో మిగిలిపోయాడు. కొడుకును చూస్తూ రోధిస్తూ తండ్రి కుమిలిపోయిన దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. జడ్చర్లోని గొల్లపల్లిలో సల్సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 లేబర్ సజీవ దహనం కావడంతో పాటు మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఇదే సమయంలో మిల్లులోని బయటకు గాలి ఊడ్చే పైప్ లైన్లో చెత్త ఇరుక్కుందని వాటిని తొలగించేందుకు కార్మికులు వెళ్లారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో మంటలు సజీవ దహనమయ్యారు. దీంతో కంపెనీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించారు కార్మికులు. అడ్డగోలు కొర్రీలతో తక్కువ పరిమాణంలో పత్తి కొనుగోలు చేసి సీసీఐ అదనపు పంట అమ్మకానికి రైతుల్ని ప్రైవేటు మధ్య దళారులో పంపడం దుర్మార్గమని మాజీ మంత్రి సింగారెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం బలీదపల్లి ఎస్ఎస్వి జిన్నింగ్ కాటన్ మిల్లు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ఆందోళనకు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మద్దతు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలోని మంగునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత, పరిశుభ్రత, రికార్డు నిర్వహణపై కలెక్టర్ వివరంగా పరిశీలించారు. అనంతపురం జిల్లా గుంతకల్లో వైసీపీ నేతలు నిరసన తెలుపుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. హిందూపురం చరిత్రలోనే ఇది మాయన మచ్చ అని, గతంలో ఏనాడు ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని వైసీపీ యోజన విభాగం నాయకులు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా ఆసుపత్రిలో మంగళవారం సదరన్ పరిశీలకులకు రోగులకు నిరీక్షణ తప్పలేదు. సుమారు 5 గంటలకు పైగా క్యూలో ఉన్న రాని పరిస్థితి. దీంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మెడికల్ షాప్లో పనిచేస్తున్న మహిళ మెడలో గొలుసును దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీఆర్ కాలనీ సమీపంలో ఉన్న అపోలో ఫార్మసీ మెడికల్ షాప్లో నిఖిత అనే మహిళ పనిచేస్తుండగా గుర్తు తెలియని యువకుడు వచ్చి మెడలో గొలుసును తెంపుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఇస్నాపూర్ గ్రామ చౌరస్తా వద్ద అక్రమంగా తరలిస్తున్న 290 క్వింటాల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి గుజరాత్కు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకుని పటాన్చెరులోని సివిల్ సప్లై గోడౌన్కు తరలించారు. నిర్మల్ జిల్లా బాసర ఆలయంలో తిరుగుతున్న కోతులు బోన్లో బందీ అయ్యాయి. భక్తుల నుంచి వరుసగా ఫిర్యాదులు రావడంతో సిబ్బంది రంగంలోకి దిగారు. వరుస కథనాలకు స్పందించిన ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక బోన్ల సహాయంతో కోతులను బోన్లో బంధించి అటవీ ప్రాంతానికి తరలించారు. మరోసారి జాతీయ వేదికపై నిర్మల్ జిల్లా ఖ్యాతి విరజిల్లింది. నిర్మల్ జిల్లాకు జల అవార్డులో భాగంగా జల సంచయ్ జన్ భాగీదారీ అవార్డు లభించింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేతుల మీదుగా ఈ అవార్డును నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ స్వీకరించారు. జిల్లాకు జల సంచయ్ జన్ భాగీదారీ అవార్డు లభించడం పట్ల కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆర్డీఓ కార్యాలయం వద్ద దళిత గిరిజన మైనార్టీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ధర్నా నిర్వహించారు. జనగణనలో కులగణన జరగాలని, అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సయ్యద్ యూసిన్ డిమాండ్ చేశారు. విశాఖ భీమిల్లోని కేజీబీవీ హైస్కూల్ను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత గురించి ఆరా తీశారు. భోజన పదార్థాలను పరిశీలించడమే కాకుండా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన పదార్థాలతో భోజనం వడ్డిస్తున్నారా లేదని అడిగి వివరాలు తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎడ్చెర్ల మండలం బొంతలకూడూరులో యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. దాసరి కళ్యాణ్ అనే యువకుడు అప్పుల్లో కూరుకుపోయాడు. చనిపోయేందుకు సెల్ టవర్ ఎక్కి దూకే ప్రయత్నం చేశాడు. అయితే స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని కిందికి దించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్నం శివార్లో తరచుగా చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశించారు. ఆళ్లగడ్డ శివార్లోని అహోబిలం బైపాస్ రోడ్డు, టిట్కో గృహ సముదాయాల దగ్గరకు వెళ్లే సర్వీసు రోడ్డును ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానిక పరిస్థితులు, రహదారుల నిర్మాణ లోపాలు, ట్రాఫిక్ సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో 1,00,000 బిల్వార్చన పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. గణపతి పూజతో ప్రారంభించి వేద మంత్రోచ్చరణలతో హోమాలు, స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు చేయించారు. అనంతరం మారేడు బిల్వాలతో పూజ చేసి భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఏదైనా సమస్యలుంటే తమకు తెలియజేయాలని తెలిపారు. నల్గొండ జిల్లా హలియాలో గంజాయి బ్యాచ్కు చెక్కుపడింది. గంజాయి సేవిస్తున్న 4 వ్యక్తులను హలియా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి నుండి 30,000 విలువ గల 1,200 గ్రాముల గంజాయి, ఒక బైకు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇకపై గంజాయి సేవించేవారైనా సరఫరా చేసేవారైనా ఎవరిని వదలబోమని పోలీసులు హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటుపల్లి వాగుపై తాత్కాలిక కల్వర్ట్ను రైతులే స్వయంగా నిర్మించుకున్నారు. ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలకు వాగు పొంగి పంట పొలాలకు వెళ్లే దారి కోతకు గురైంది. దీంతో వ్యవసాయ బావులు, పంట పొలాల వద్దకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు గ్రామం వద్ద భైంసా నిర్మల్ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. సోయా కొనుగోలుపై రోజుకో నిబంధన పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. సంబంధిత అధికారులు కలగజేసుకుని రైతులకు ఆంక్షలు విధించకుండా పంటలు కొనుగోలు చేయాలని నిరసన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల నుండి వస్తున్న ఓవర్లోడ్ ఇసుక లారీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. దుమ్ము ధూళి, నిత్యం ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక లారీలను ములుగు జిల్లా మీదుగా అనుమతి నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం చర్ల మధ్య అలుభాగ సమీపంలో గ్రామస్తులు ఇసుక లారీలను అడ్డుకోవడంతో వందలాది ఇసుక లారీలు నిలిచిపోయాయి. ఓవర్లోడ్ ఇసుక లారీలతో దుమ్ము ధూళి, నిత్యం ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఆందోళనతో సుమారు 10 కిలోమీటర్ల మేర ఇసుక లారీలు నిలిచిపోయాయి.
విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ నర్సీపట్నం డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం రివార్డును పరిశీలించారు. నేరాల నియంత్రణకు తక్షణం చేపట్టాల్సిన కర్తవ్యాలను పోలీస్ సిబ్బందికి వివరించారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలోని మండలి మరమ్మత్తు పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి పనులను పర్యవేక్షించారు. పనుల ప్రగతిపై సీఎం ఆరా తీశారు. ఏలూరులో మావోయిస్టుల కలకలం సంచలనంగా మారింది. ఏలూరు నగరంలో 12 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గత వారం రోజులుగా గ్రీన్ సిటీలోని ఓ ఇంట్లో మకాం వేశారు. వీరంతా ఒడిశాకు చెందిన మావోయిస్టులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్లోని మహిళా సంక్షేమ శాఖ కమిషనరేట్లో మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలకు జిల్లాల వారీగా సరుకుల సరఫరాపై ఆరా తీశారు. సరుకుల సరఫరాలో జాప్యం చేస్తున్న సరఫరాదారులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారుల తీరుపై మండిపడ్డారు. కుంటి సాగులు చెప్తే కాంట్రాక్టులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 28న సూర్యాపేటలో జరగనున్న గీతన్నల రణభేరి పోస్టర్ను కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుండి గీత కార్మికులు గీతన్నల రణభేరి కార్యక్రమానికి వేలాదిగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలపై దాడులు ఆపాలంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ వద్ద సిపిఐ నేతలు ఆందోళనకు దిగారు. సామాజిక న్యాయం ఖచ్చితంగా పాటించాలని డిమాండ్ చేశారు. దేశంలో కులగణన, జనగణన ఒకేసారి జరపాలని కోరారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవోకు వినతి పత్రం అందించారు. గుంటూరు జిల్లా కోయవారిపాలెం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా కొనటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. స్లాట్లు బుక్ చేసుకోవాలంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని వాపోతున్నారు. స్లాట్ బుకింగ్ చేసి తీరాలని కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కోర్టు ఆదేశాలతో తొర్రూరు ఆర్డీఓ కార్యాలయంలో ఫర్నిచర్, విలువైన వస్తువులను అధికారులు జప్తు చేశారు. దంతాలపల్లికి చెందిన శ్రీనివాసరెడ్డి, ధర్మారెడ్డి, వెంకన్న అనే రైతుల వ్యవసాయ భూమిని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కోసం ప్రభుత్వం తీసుకుంది. 2011 నుంచి పరిహారం ఇవ్వకపోవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఆర్టీఓ కార్యాలయం ఆస్తిని జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలంగాణ పత్తి రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. పత్తి రైతుల్ని రక్షించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్కు లేఖ రాశారు. ఇప్పటికే మోంతా తుఫాను కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితి మరింత దెబ్బతింటుందని వివరించారు. యువత మత్తును వీడి అభివృద్ధి వైపు అడుగులు వేయాలని నిర్మల్ జిల్లా ఖానాపూర్ సీఐ అజయ్ కుమార్ సూచించారు. కృష్ణవేణి స్కూల్లో బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన నషాముక్త భారత అభియాన్ కార్యక్రమంలో సీఐ పాల్గొన్నారు. విద్యార్థులు చదువుకునే దశలోనే మంచి అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. పార్వతీపురం మండలం తాళ్లబురుడిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బోన్ల విజయ్ చంద్ర ప్రారంభించారు. రైతులే దేశానికి వెన్నెముకగా భావించి రైతుల సంక్షేమం కోసం ప్రతి చోట ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. పంట పొలాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువెళ్లే బాధ్యతను ప్రభుత్వమే చేపడుతుందన్నారు. నంద్యాలలో జనసేన యువ నాయకులు కాపు సంక్షేమ సేవ నంద్యాల టౌన్ యువజన అధ్యక్షుడు గురుబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురుబాబు కేక్ కట్ చేసి జన సైనికులతో సందడిగా గడిపారు. అబ్దుల్లాపూర్ మెట్లోని బ్రిలియంట్ కాలేజీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గుజరాత్కు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో 2 పరారీలో ఉన్నారు. వారి నుంచి 37 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. గూగుల్ మ్యాప్ ద్వారా కాలేజీల లొకేషన్లు చూసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మావోయిస్టులను చంపుకుంటూ పోవటం అంటే మానవ హననం తప్ప మరొకటి కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోననేని సాంబశివరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జంగిల్ రాజ్ పరిపాలనకు పరాకాష్ఠని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు కూడా ఇందులో పావులుగా మారారని కోననేని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం గుప్పెడిపేటలో సముద్రంలో చేపల వేటకు వెళ్లి రాజీ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 3 మత్స్యకారులు కలిసి తెప్పలో చేపల వేటకు వెళ్లారు. తెప్ప బోల్తా పడటంతో రాజీ మునిగి చనిపోయాడు. మిగతా వారు ప్రాణాలతో బయటపడ్డారు. అంతర్రాష్ట్ర సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరిని అన్నమయ్య జిల్లా మదినేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 3 ఆచూకీ కోసం కాలుస్తున్నారు. సిపిఐ అధికారులమంటూ ఓ వృద్ధురాలికి వీడియో కాల్ చేసి బెదిరించి 36 లక్షల రూపాయలు దోచుకున్నారు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ పరిశీలించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. పర్యటనలో భాగంగా మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించనున్నారని తెలిపారు. హైదరాబాద్ చందానగర్ సమీపంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో గంజాయి అమ్మకాలు కలకలం రేపాయి. ఓ వ్యక్తి గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. వారి నుంచి 3.1 కేజీల గంజాయి చాక్లెట్లు, 850 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కుబ్దుల్లాపూర్ చింతల్లో 6.50 లక్షల విలువైన హ్యాష్ ఆయిల్ పట్టుబడింది. విశాల్ అనే యువకుడు హ్యాష్ ఆయిల్ తెచ్చి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 1300 గ్రాముల హ్యాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి వద్ద ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. దీంతో లారీల మధ్య డ్రైవర్ ఇరుక్కున్నాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది శ్రమించి డ్రైవర్ని బయటకు తీశారు. హైదరాబాద్ కాప్రా సర్కిల్ నేతాజీ నగర్లో కొత్తగా ఏర్పాటు చేసిన గౌతమ్ మోడల్ స్కూల్ను ఎన్హెచ్ఆర్సీ అధికారులు తనిఖీలు చేశారు. పాఠశాల అనుమతులు, భవనం, వసతులు, రోడ్డు సౌకర్యం, పార్కింగ్ తదితర అంశాలను పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో గిరిజన సంక్షేమ పాఠశాలను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి పరిశీలించారు. గురుకుల బాలుర పాఠశాలతో పాటు గురుకుల బాలికల పాఠశాలలోనూ తనిఖీలు చేశారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం నాణ్యతపై ఆరా తీశారు. కోనసీమ జిల్లా మగిలిపురంలో తండ్రి పిల్లల అదృశ్యం కేసులో మిస్టరీ వీడింది. ముగ్గురు కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించారు. తండ్రి దుర్గా ప్రసాద్, కుమారుడు మోహిత్ మృతదేహాలను వెలికితీశారు. కుమార్తె జాహ్నవి మృతదేహం కోసం గాలిస్తున్నారు. కడప జిల్లా కాశీనాయన మండలంలోని చెన్నవరం కత్తెరగండ్ల గ్రామంలో బీసీ యాదవ సంఘం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బహుజనులు అందరినీ ఏకం చేసి వారి హక్కులను కాపాడటానికి కృషి చేస్తామని చెప్పారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పరిధిలో సీసీ రోడ్లో డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. నకిరేకల్ మున్సిపాలిటీలో దశలవారీగా డ్రైనేజీ వ్యవస్థ సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నామని వేముల వీరేశం అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా లంకల గన్నవరంలో డొక్కా సీతమ్మ అడ్వకేట్ వద్ద గోదావరిలో ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ 10వ బెటాలియన్ మాక్డ్రిల్ నిర్వహించారు. వరద ప్రమాదంలో చిక్కున్న వారిని ఎలా రక్షించాలో, నీటిలో మునిగిన వ్యక్తి ప్రాణం సిపిఆర్ చేసి ఎలా కాపాడాలన్నది చేసి చూపించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఎన్జీఓ కాలనీలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పెళ్ళై 2 ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టడం లేదనే కారణంతో అత్తింటి వారు టార్చర్ పెడుతున్నారని మృతురాలి తల్లి ఆరోపించింది. అదే మనస్తాపంతో సౌజన్య సూసైడ్ చేసుకుందని ఆవేదన వ్యక్తం చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి అదుపు తప్పి బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని లారీ ఢీకొట్టింది. కాటారం నుంచి మహదేవ్పూర్ ఇసుక క్వారీకి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే కారణమని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభం కింద పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా రామకుప్పలోని ననియాల పరిసరాల్లో 2 రోజులుగా ఏనుగుల గుంపు సంచరిస్తోంది. వరి చేనులోకి ఏనుగుల గుంపు చొరబడి నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఏనుగుల కదలికలపై నిఘా పెట్టారు. హుజూర్నగర్ సబ్ జైల్లో అస్వస్థతో చనిపోయిన కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. సూర్యాపేట జిల్లా కోదాడ డీఎస్పీ కార్యాలయం ఎదుట బాధితులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. డీఎస్పీ శ్రీధర్ రెడ్డి బాధితులతో మాట్లాడి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో దారుణ హత్య జరిగింది. వివాహేతర సంబంధం కారణంగానే చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తన భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడనే కోపంతో షారూఖ్ను షబ్బీర్ హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. షారూఖ్ భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భారీగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. బనవాసి వద్ద ఉన్న పశుపోషణ శాఖ భూములు అక్రమంగా తవ్వకాలు జరిపి ఆదోనికి తరలిస్తున్నారు. 2 రోజుల నుంచి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఏపీ వ్యాప్తంగా రైతుల ఖాతాలోకి నేడు నిధులు జమ కానున్నాయి. వర్చువల్గా జరిగే ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కుప్పంలోని రైతులు వీక్షించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏఎంసీ చైర్మన్ జిఎం రాజు తెలిపారు. మార్కెట్ యార్డ్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. పిఠాపురంలో అలా మొదలైంది సినిమా యూనిట్ కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకుంది. సినిమా చిత్రీకరణ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉందని సినిమా నిర్మాత ఆకుల సురేష్ తెలిపారు. చిత్రం విజయవంతం కావాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. పిఠాపురంలో అలా మొదలైంది సినిమా కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమా అని అన్నారు.
కోనసీమ జిల్లా రాజోల్లో ముగ్గురు అదృశ్యం కావడం కలకలం రేపింది. లక్కవరానికి చెందిన దుర్గా ప్రసాద్ తన ఇద్దరు పిల్లలతో చనిపోయినట్లు గుర్తించారు. దింది నాంచినవాడ వద్ద బైక్, సెల్ ఫోన్, ఆధార్ కార్డు కనిపించాయి. గోదావరిలో దూకినట్లు పోలీసులు నిర్ధారించారు. విశాఖలో సిఐఏ భాగస్వామ్య సదస్సులో రాష్ట్రానికి 14 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 14 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని టీడీపీ నేత గండి బాబ్జీ అన్నారు. కూటమి ప్రభుత్వం కృషితో ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోందని గండి బాబ్జీ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై వృద్ధుడు అత్యాచారానికి ప్రయత్నించాడు. ప్రసాదం ఇస్తానని ఇంటికి పిలిచి ఘాతుకానికి పాల్పడ్డాడు. బాలిక తప్పించుకుని బంధువులకు చెప్పడంతో వృద్ధుడు గోపిని చెట్టు కట్టేసి దేహశుద్ధి చేశారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద స్థితి కలకలం రేపుతోంది. రాజా టాకీస్ వెనుక వీధిలో నివాసం ఉండే అశ్విని, రౌడీ షెటర్ ఫరీద్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అశ్విని ఇంట్లోనే ఘటన జరిగింది. కాలిపోయిన స్థితిలో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. కర్నూలు జిల్లా దేవనకొండలో పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో స్టాక్తో పాటు పలు రికార్డును పరిశీలించారు. దేవనకొండలోని పాఠశాలను కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. 10వ తరగతి పరీక్షలో 100% ఉత్తీర్ణత రావాలని ఆదేశించారు. మెనూ ప్రకారం రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని కలెక్టర్ సూచించారు. కాకినాడ జిల్లాలోని తునిలో ప్రైవేటు హాస్పిటల్స్లో జిల్లా వైద్యాధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. హాస్పిటల్ పరిసరాలు, మెడికల్ ల్యాబ్స్ను పరిశీలించారు. రికార్డులు, అనుమతి పత్రాలను తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్లో ఉన్న లైసెన్సు రెన్యువల్ చేసుకుని పలు హాస్పిటల్ను గుర్తించి నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేని జ్యోతి డయాగ్నోస్టిక్ సెంటర్ని అధికారులు సీజ్ చేశారు. మోంతా తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లాలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని కాంగ్రెస్ నేత ఆమంచి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. చీరాల సముద్ర తీర ప్రాంతంలో ఓడరేవు నుంచి పొట్టి సుబ్బాయిపాలెం వరకు 10.5 కిలోమీటర్ల మేర రోడ్డు దెబ్బతిందని కాంగ్రెస్ నేత తెలిపారు. కర్నూలు జిల్లా దేవనకొండలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆకస్మికంగా అంగన్వాడీ కేంద్రాన్ని, పాఠశాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో కాసేపు మాట్లాడి కేంద్రంలోని స్టాక్ను, రికార్డులను పరిశీలించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మద్యం లైసెన్స్ దుకాణదారులు నిరసన తెలిపారు. మద్యం కమిషన్ పెంచకపోతే లైసెన్స్ ఫీజు కట్టలేమని మద్యం షాపు యజమానులు అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 9.5% మార్చాలని లిక్కర్ షాపు యజమానులు డిమాండ్ చేశారు. స్థానిక గుడివాడ నాగవరపాడు 1వ వార్డు సమస్యల్ని ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దృష్టికి తీసుకువెళ్లారు. గత కొంతకాలంగా నాగవరపాడులోని శ్మశాన వాటిక కబ్జాకు గురైందని తెలిపారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని వైసీపీ నాయకులు పరామర్శించారు. జోగి రమేష్ సతీమణి శకుంతల, కుమారులు జోగి రాజు, రోహిత్లకు ధైర్యం చెప్పారు. బీసీసీఎల్ పార్టీ తరఫున అండగా ఉంటామని పేర్కొన్నారు. హసీనాకు ఉరిశిక్ష తీర్పుతో బంగ్లాదేశ్ బక్కుమంటుంది. ఆమె మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. ఇక ప్రకటనలు, ప్రసారాలు చేయొద్దని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మీడియాకు హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో శాంతి భద్రతల దృష్ట్యా హింస, నేర కార్యకలాపాలను ప్రేరేపించే హసీనా వ్యాఖ్యలను ప్రసారం చేయొద్దని తెలిపింది. ఇవి సైబర్ భద్రతా ఆర్డినెన్స్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. సింహాద్రి అప్పన్న స్వామిని సినీ హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో బాలకృష్ణను సత్కరించి అప్పన్న చిత్రపటం, ప్రసాదాలు అందించారు ఆలయ అధికారులు.